హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మహాభారతం థర్డ్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాను. దీనికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక ఫస్ట్ 2 ఎపిసోడ్లు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్ చూసేసి దీని దగ్గర రండి. అప్పుడే మీరు స్టోరీని బాగా ఫాలో అవ్వగలుగుతారు. లేదంటే ఏం అర్థం కాదు. జనమేజయుడు తన రాజ్యం మొత్తం బాగుండాలని చెప్పేసి ఒక యజ్ఞాన్ని స్టార్ట్ చేశాడు. అయితే యజ్ఞం జరిగే ప్లేస్కి దేవతల కుక్కైన శరమ అనే కుక్క తాలూకా కొడుకు సారమేయుడు అనే ఒక చిన్న కుక్క పిల్ల ఆడుకోవడానికి వచ్చాడు. ఎక్కడ ఆ కుక్క పిల్ల యజ్ఞాన్ని పాడు చేస్తుందనే భయంతో జనమేజయుడుకున్న 3 తమ్ముళ్ళు ఆ కుక్క పిల్లని కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. సారమేయుడు ఏడ్చుకుంటూ వెళ్ళి తల్లైన శరమకి చెప్తాడు, నన్ను ఇట్లా కొట్టారు అని చెప్పేసి. శరమకి ఇంకా బాగా కోపం వచ్చి జనమేజయుడి దగ్గరికి వచ్చి, మహారాజా, ఏ తప్పు చేయని నా కొడుకుని కనీసం చిన్న పిల్లడని కూడా చూడకుండా నీ తమ్ముళ్ళు నిష్కారణంగా కొట్టారు. అసలు ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా అని ఏమాత్రం ఆలోచించకుండా మనకన్నా బలహీనునికి హాని చేయాలని చెప్పి చూస్తే మనకు కూడా తెలియకుండానే ఆపదలనే వస్తూ ఉంటాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జనమేజయుడు అప్పుడు ఆ విషయం లైట్ తీసుకుని యజ్ఞం మొత్తాన్ని కంప్లీట్ చేసేసి హస్తినాపురానికి రిలాక్స్ అవుతున్నాడు. అయితే ఒకరోజు శర్మ చెప్పిన మాటలు జనమేజయుడికి గుర్తొచ్చి కంగారు పడి చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాడు అనమాట. ఎందుకన్నా మంచిది, నా తమ్ముళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలిగిద్దా అని చెప్పేసి ఏదైనా ఒక శాంతి కార్యక్రమాలు లాంటివి చేద్దామని చెప్పి దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉగ్రశ్రవసు అనే ఒక ముని కొడుకుని తీసుకుని యజ్ఞాలన్నింటినీ చేయడం మొదలు పెడతాడు. చాలా శాంతి కార్యక్రమాలన్నీ చేస్తాడు. ఒకరోజు పైలుడు అనే ఒక గొప్ప గురువుకి ఉదంకుడు అని చెప్పి ఒక శిష్యుడు ఉండేవాడు అనమాట. తను పైలుడికి వాళ్ళ వైఫ్కి చాలా పరిచయాలన్నీ చేసి వాళ్ళ దగ్గర నుంచి బాగా మంచి పేరు తెచ్చుకుని అష్టసిద్ధులు సంపాదించుకున్నాడు. అష్టసిద్ధులు అంటే మొత్తం 8. అవేంటంటే అనిమ అంటే మన శరీరం చాలా చిన్నగా చేసుకోవడం, ఈవెన్ ఒక యాటం కంటే కూడా చిన్నగా చేసుకోవడం. మీరు యాంటీమ్యాన్ సినిమా చూసినట్టయితే ఈ స్కిల్కి ఒక ఎగ్జాంపుల్గా మీకు అర్థమవుతుంది అనమాట. మహిమ, మన బాడీని ఎంత పెద్దగానో చేసుకోవచ్చు. మీకు రామాయణంలో ఆంజనేయ స్వామి చూస్తే తెలుస్తుంది. ఆంజనేయ స్వామి కూడా అష్టసిద్ధులు అనేవి ఉన్నాయి కాబట్టి అలా చేయగలిగారు. మీకు ఇంకా సింపుల్ కాంటెంపరీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హల్క్ మూవీ. బట్ హల్క్ ఏంటంటే ఒక పరిమితి అనేది పెట్టారు. బట్ ఈ స్కిల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎంత పరిమితులైనా సరే వాళ్ళ బాడీని పెంచుకునే అవకాశం ఉంటుంది. లగిమ, గాలి కంటే తక్కువ బరువైపోయి గాల్లో తేలుతూ ఉండొచ్చు అనమాట. గరిమ, మన శరీరాన్ని సేమ్ అదే సైజులో ఉంచుకుని విపరీతమైన బరువు పెంచేసుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు మాయాబజార్ సినిమా అందరూ చూసే ఉంటారు. ఆ మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఉన్న చోటుకు వస్తాడో అప్పుడు శ్రీకృష్ణుడు ఒక ముసలాయన రూపంలో మారిపి అక్కడే కూర్చుని, బాబు నేను కదలలేకపోతున్నాను, కొంచెం లోపల తీసుకెళ్ళాయా, నీకు అప్పుడు శశిరేఖ ఎక్కడుందో నీకు చూపిస్తానని చెప్పేసి అంటే ఘటోత్కచుడు ఏం చేస్తాడంటే, అంతే కదా, పెద్ద చిన్న విషయం, పెద్ద మ్యాటర్ ఏం కదని చెప్పేసి ఆ ముసలాయన లేపడానికి ట్రై చేస్తాడు. ఎంత నిగుదాం ట్రై చేసినా సరే ఆ ముసలాయన ఇంచు కూడా కదలనమాట. అప్పుడు ఆ ముసలాయన రూపంలో శ్రీకృష్ణుడు ఈ పర్టికులర్ స్కిల్ యూజ్ చేసి అలా కూర్చున్నాడు. ప్రాప్తి, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఇట్టే వెళ్ళిపోగలడు అనమాట. ప్రామాక్యం, అనుకున్నది ఏదైనా సరే చేయగలిగే శక్తి. ఈసత్వం అంటే నేచర్ని కంట్రోల్ చేయడం, మన 7th సెన్స్ సినిమాలో బోధిధర్మలాగా. వసీత్వం, సకల జీవరాశుల్ని మనం వశం చేసుకోవచ్చు, అంటే హిప్నోటైజ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకొక సిద్ధి కూడా ఉందన్నమాట. దాని పేరు ఏంటంటే కామవసాయిత, అంటే మనం అనుకున్న డిజైర్ని ఫుల్ఫిల్ చేసుకోనే శక్తి అనమాట. ఇవన్నీ పొందిన ఉదంకుడు గురుగారి దగ్గర ఇంకా నేర్చుకున్నది అయిపోయింది, ఈయనకి ఎలాగైనా సరే గురుదక్షిణ ఇవ్వాలని చెప్పేసి ఒకరోజు పైలుడి దగ్గరికి వెళ్ళి, గురుగారు మీకు ఏం గురుదక్షిణ కావాలి అని చెప్పి అడిగితే, పైలుడు నాకేం అవసరం లేదు నాయన, గురుపత్ని అయినా నా వైఫ్కి ఏమైనా కావాలంటే కనుక్కో అని చెప్పేసి వైఫ్ దగ్గర పంపిస్తాడు. అప్పుడు ఆ గురుపత్ని ఏం చెప్పిద్దంటే, పక్కనే ఒక పౌష్యుడు అని చెప్పేసి ఒక మహారాజు ఉన్నాడు పక్క రాజ్యంలో. ఆ పౌష్యుడి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ వైఫ్ పెట్టుకునే కర్ణాభరణాలను కనుక నువ్వు నాకు తీసుకొస్తే, సరిగ్గా ఈ రోజు నుంచి 4th డే నేను ఒక పూజ చేసుకుంటున్నాను, ఆ పూజలో ఆ కర్ణాభరణాలను పెట్టుకుని పూజ చేసుకుంటాను, అప్పుడు చాలా మంచి జరిగింది, నువ్వు తీసుకురాగలవా అని చెప్పి అడిగితే, నేను ఎందుకు తీసుకురావాలని, తప్పకుండా తీసుకొస్తాను చెప్పేసి ఉదయం ట్రాక్ నుంచి స్టార్ట్ అవుతాడనమాట. అడవిలో అలా నడుచుకుంటూ పౌష్య మహారాజు దగ్గరికి వెళ్దాం అనుకుంటుంటే దారిలో ఒక ఎత్తు మీద ఒక దివ్య పురుషుడు అడ్డొస్తాడు. అడ్డొచ్చి, ఏ బాబు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఇట్లా నాకు ఏదో పనుండి వెళ్తున్నాను అండి అని చెప్తే, సరే వెళ్తే వెళ్ళలే కానీ ఇక్కడ ఈ ఎత్తు పేడ తినేసేళ్ళు నీకు మంచి జరిగిద్ది అని చెప్తే ఫస్ట్ హెసిటేట్ చేస్తాడు. నేనేంటి పేడ తింటాం ఏంటి అన్నట్టుగా. కాసేపు ఏం చెప్పకుండా కామ్గా ఉంటాడు. ఇంకో మనసులో మళ్ళీ ఉంటుంది, దివ్య పురుషుడు కదా, ఈయంతో మనకి ఎందుకు తినేద్దాము. కాకపోతే ఒక సెకండ్ ఆలోచిస్తాడు. ఇంతలో ఆ దివ్య పురుషుడు ఏమంటాడంటే, మీ గురువు గారు తిన్నారు ఈ ఎత్తు పేడను, నువ్వెందుకు తినలేవు అని చెప్పంటే, ఓ గురువుగారు కూడా తిన్నారా అన్న ఉద్దేశంతో ఈయన కూడా టక్కన పేడ తినేసి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతాడు. అక్కడ నుండి పౌష్య మహారాజు రాజ్యానికి వచ్చి ఆయన ఇచ్చిన ఆతిథ్యం మొత్తాన్ని స్వీకరించి చెప్తాడు, రాజా ఇట్లాగా నేను నా గురువుగారికి దక్షిణ ఇవ్వడం కోసం మీ భార్య గారైన ఆవిడ కర్ణాభరణాలు తీసుకెళ్ళడానికి వచ్చాను, కొద్దిగా మీరు నాకు ఇస్తే అవి నేను మా గురువుగారికి ఇచ్చేస్తానని చెప్తే, ఓ మీలాంటి గొప్ప వాళ్ళకి ఇవ్వడం నాకు చాలా సంతోషకరం, నేను చెప్పానట్టుగా వెళ్ళి మా భార్యతో చెప్పండి, తన లోపలే ఉంది, వెళ్ళేసి ఆ కర్ణాభరణాలు తీసుకోండి అని చెప్పి చెప్తాడు. తినేం చేస్తాడు ఉదంకుడు, అంతఃపురంలోకి వెళ్తాడు. రాణిగారు ఉండే ప్లేస్కి వెళ్ళి మొత్తం అంతా వెతుకుతాడు. బట్ రాణిగారు కనిపించరు ఎంత వెతికినా సరే. బయటకు వచ్చి రాజుతో చెప్తాడు, నేను చాలా వెతికినండి, మీ వైఫ్ నాకు ఎక్కడ కనిపించలేదు అని చెప్పేసి అంటే, అవునా అంటే యూజువల్గా మా వైఫ్ చాలా పవిత్రురాలు, తప్పు చేసిన వాళ్ళు కనిపించదు, బట్ మీరంటే చాలా గొప్పవాళ్ళు, మీరేం తప్పు చేశారు, మీరు ఏ తప్పు చేసి ఉంటారు అంత ఈజీగా, కానీ మీకెందుకు కనిపించట్లేదు నాకు అర్థం కావట్లేదు అంటే, ఉదయం ఒక నిమిషం ఆలోచించి అప్పుడు తనకు గుర్తొస్తుంది, ఇందాక నేను దారిలో వచ్చేటప్పుడు ఎద్దు పెడుతున్నా కదా, తర్వాత నేను కాళ్ళు చేతులు లాంటి ఏం కడుక్కోలేదు అని చెప్పి గుర్తొచ్చి వెంటనే పక్కనే
తూర్పు దిశగా వెళ్ళి ఆ పక్కన తూర్పు దిక్కున ఒక కొంచెం వాటర్ ఉంటే వాటితో కాళ్ళు చేతులు మొహం ఫేస్ వాష్ అన్నీ చేసుకుని మళ్ళీ క్లీన్గా వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్తే అప్పుడు వాళ్ళ వైఫ్ కనిపించి తన పెట్టుకున్న కర్ణాలు ఆభరణాలు అన్నీ అంటే చెవి పోగులు అలాంటి జ్యువెలరీస్ కొంత పార్ట్ ఇచ్చేసి దీన్ని తీసుకెళ్ళడానికి సర్పరాజ్ అనే తక్షకుడు కూడా ట్రై చేస్తున్నాడు. సో తన కంట కనిపించకుండా తీసుకెళ్ళి ఒకవేళ తనకు కనిపించేలా నువ్వు తీసుకెళ్తే తను వీటిని దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత నేనేం చేయలేనని చెప్పేసి రాణి అక్కడి నుంచి చెప్పి తను పంపించింది. ఉదయం కూడా అక్కడి నుంచి ఇంకా రాజుకి నమస్కారం చెప్పి నేను వెళ్ళొస్తానని నేను చెప్తే రాజుగారు ఉన్న చోట ఉండకుండా బాబు కొద్దిగా వెనకరా నేను నీకు మా అతిథివి నేను మీకు ఎట్లాగైనా సరే మంచిగా ఫుడ్ పెట్టి పంపిస్తానని చెప్పేసి కూర్చోబెట్టి ఫుడ్ పెడతాడు. ఈ ఫుడ్ ఇచ్చే ప్రాసెస్లో ఉదంకుడికి ఒక చిన్న వెంట్రుక వచ్చి ఆ ఫుడ్లో పడుతుంది అనమాట. అది చూసిన ఉదంకుడికి పిచ్చ కోపం వస్తుంది. ఇంకా వెంటనే రాజుగారికి కనీసం ఒక వెంట్రుక పడింది అని చూసుకోకుండా ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నువ్వు నాకు ఫుడ్ వడ్డించావు కాబట్టి నువ్వు కళ్ళు లేకుండా గుడ్డెడు అయిపో అని చెప్పి ఒక శాపం ఇస్తాడనమాట. రాజుకు కూడా కోపం వస్తుంది, ఇంత చిన్నదానికి అంత పెద్ద శాపమా, ఇది కరెక్ట్ కదని చెప్పేసి నేను కూడా నీకు ఎదురు శాపం ఇస్తున్నాను, నీకు కూడా పిల్లలు పట్టుకుండా ఉంటారని చెప్పేసి రాజు కూడా ఎదురు శాపం ఇస్తాడు. ఇంకా వెంటనే ఇప్పుడు ఉదయం కూడా కోపం నుంచి బయటకు వచ్చి ఒక సెకండ్ ఆలోచించి అరే తప్పు చేశాను అనవసరంగా ఇచ్చి ఇప్పుడు నాకు రాజు శాపం ఇచ్చాడని చెప్పేసి రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. రాజా ఇట్లాగా నీ శాపాన్ని వెనక్కి తీసేసుకో అని చెప్పేసి అంటే రాజు అంటాడు మా రాజుల హార్ట్ ఏంటంటే చాలా కఠినంగా ఉంటుంది, బట్ ప్రజల శ్రేయస్సు కోసం ఏది పడితే అది మాట్లాడకూడదు కాబట్టి చాలా ఆలోచించి చాలా పాజిటివ్గా చాలా స్మూత్గా మాట్లాడుతుంటాం బయటికి. బట్ మీలాంటి మునులకి ఏంటంటే ఇది రివర్స్లో ఉంటుంది. మీ మాట ఎంత షార్ప్గా ఉన్నా మీ మనసు మాత్రం చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. సో నాతో కంపేర్ చేస్తే కంపారిటివ్లీ మీకే శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి ఉంది, నాకైతే లేదని చెప్పేసి రాజు చేతులు ఎత్తేస్తాడు. ఇంకా ఉదయం కూడా చేసేది ఏం లేక సరే కొద్ది రోజుల్లో నీకు ఇచ్చిన శాపం పోయి నీకు మళ్ళీ కళ్ళు వచ్చేస్తాయి అని చెప్తాడు. చాలా హట్ అయ్యి అక్కడి నుంచి అలా ఆ దిగులుగా అట్లా ఆలోచిస్తే వెళ్తాడన్నమాట. అక్కడి నుంచి అలా కర్ణాభరణాలను తీసుకుని వెళ్తున్న ఉదంకుడికి దారిలో ఒక నది కనిపించింది. ఆ నది దగ్గర స్నానం చేసి వెళ్దాం అని చెప్పేసి ఒక మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ కర్ణాభరణాలు మొత్తాన్ని జాగ్రత్తగా పెడతాడు. అయితే ఈ ఉదంకుడిని తక్షకుడు ముందు నుంచే ఫాలో అవుతూ వస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఎలాంటి ఛాన్స్ దొరికిద్దా అని చెప్పి వెయిట్ చేస్తున్న తక్షకుడు తను ఎప్పుడైతే నదిలోకి స్నానం చేయడానికి దిగంగానే బట్టలు లేకుండా కంప్లీట్ న్యూడ్గా అక్కడికి వచ్చేసి ఆ కర్ణాభరణాలు తీసుకుని పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. దీన్ని నీటిలో చూసిన ఉదంకుడు వెంటనే ఆ సరస్సు నుంచి బయటకు వచ్చి తక్షకుడు వెనకాల పరిగెడుతూ ఉంటాడు అనమాట. తక్షకుడు ఒక చిన్న కొలుగులో పాము అవతారంలోకి మారిపోయి అందులో దూరేసి పాతాళలోకంలోకి వెళ్ళిపోతాడు. ఉదంకుడు కూడా ఆ గొయ్యిని తవ్వుకుంటూ పాతాళలోకంలోకి తక్షకుడిని ఫాలో అవుతూ వచ్చేస్తాడు. అయితే దీన్ని మన తెలుగు మహాభారతంలో ఎలా మార్చి రాశారంటే మన్నయ్య గారు ఉదంకుడు ఉన్న అష్టసిద్ధుల్లో ఒక సిద్ధిని యూజ్ చేసుకుని ఆ హోల్లో దూరేసి తక్షకుడు వెనకాలే పాతాళలోకానికి వెళ్ళినట్టు రాశారు. బట్ నిజానికి సాంస్క్రిట్ మహాభారతంలో ఏముందంటే ఆ హోల్ని తవ్వుకుంటూ పాతాళలోకానికి వెళ్ళినట్టు ఉందన్నమాట. ఎట్లా అయితే మనకి ఎందుకు కానీ మొత్తానికి ఉదంకుడు తక్షకుడు వెనకాల ఫాలో అయ్యి పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పాతాళలోకంలో కోట్ల కొద్ది రకరకాల బ్రీడ్స్లో ఉన్న పావులన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ పిచ్చగా విషం ఉంది, అన్ని ముసలు కొడుతూ ఉన్నాయి. ఒకనొక స్పాట్ వరకు వెళ్ళి ఇంకా ఉదంకుడు అక్కడ ఆగిపోయాడు. ఏం చేయాలో తనకు అర్థం కాలేదు. ఎలాగైనా గురుపత్ని కోసం వాళ్ళ గురువుగారి భార్య కోసం ఆభరణాన్ని తీసుకుని వెనక్కి వెళ్ళాలి, తనకి వేరే దారి లేదు. సో అప్పుడు ఇంకా కాసేపు ఆలోచించి ఏం చేయాలని చెప్పి ఆలోచించి ఇంకా పొగట్టడం స్టార్ట్ చేస్తాడనమాట. నారాయణ పానుపైన 1000 పడగల అనంతుడికి, శివుడి మెడలో కంఠాభరణంగా ఉండే వాసుకి, అలాగే పాముల రాజైన తక్షకుడికి మీ అందరికీ నమస్కరించి మీరు ఎలాగైనా సరే నా మీద దయతో నేను వచ్చిన పని చేసి పెట్టాలని చెప్పేసి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను అని చెప్పేసి వాళ్ళందరికీ గ్రీటింగ్స్ చెప్తూ ఉంటారు అనమాట. దీన్నంతా ఆ పర్టికులర్ ఎంట్రన్స్ దగ్గర నుంచి కొంతమంది చూస్తూ ఉంటారు. ఆ కొంతమంది ఎవరంటే ఒక 2 అమ్మాయిలు బ్లాక్ అండ్ వైట్ కలర్ దారాలని పట్టుకుని పక్కనే ఇంకో 6 కుర్రాళ్ళు ఒక 12 ఆకులను ఒక చక్రాన్ని తిప్పుతూ నేస్తూ ఒక చిన్న క్లాత్ని తయారు చేస్తూ ఉంటారు. ఆ పక్కన ఒక పెద్ద గుర్రం మీద ఒక దివ్య పురుషుడు కూర్చుని ఉంటాడు. వీళ్ళంతా ఉదంకుడిని తన బిహేవియర్ని చూసి అరే పాపం తనకి ఎట్లాగైనా ఏదైనా చేద్దామని చెప్పేసి ఆ దివ్య పురుషుడు ఏం చేస్తాడంటే ఉదంక మహాముని మీ బిహేవియర్ నాకు బాగా నచ్చింది, మీకు ఏదైనా వరం కావాలంటే కోరుకోండి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు దానికి ఉదంకుడు ఇంకా ఈ ఛాన్స్ని ఎట్లాగైనా మనం యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ నాగుల్లోకం మొత్తం నాకు నా వశం అయిపోవాలి, నేను చెప్పినట్టు చేయాలని చెప్పేసి ఒక వరం అడుగుతాడు. సరే అట్లా చేయాలంటే మీరు వచ్చి గుర్రం చెవులో గట్టిగా ఊదండి, మీరు అనుకున్న జరిగిద్ది అని చెప్పంటే ఉదంకుడు వెంటనే వెళ్ళిపోయి ఆ గుర్రం చెవులో గట్టిగా ఊతాడు అనమాట. ఊతే ఆ గుర్రం నోట్లో నుంచి ఆ గుర్రానికి ఉన్న చెవుల్లోంచి ముక్కులోంచి పెద్దగా మంట వచ్చేసి ఆ నాగులు మొత్తాన్ని భయపెట్టేస్తాయి. అక్కడున్న పాములన్నీ చాలా టెన్షన్ పడిపోతున్న టైంలో ఇంకా తక్షకుడు చేసేది ఏం లేక ఈ ఆభరణాలు నేను ఉదంకుడికి ఇచ్చేస్తేనే ఇదంతా కంట్రోల్ అవుతుందని చెప్పేసి ఉదంకుడి దగ్గరికి వచ్చి తను తీసుకున్న కర్ణాభరణాన్ని ఇచ్చేస్తాడనమాట. అయితే ఇప్పుడు ఉదంకుడికి మళ్ళీ ఇంకొక టాస్క్. ఈ ప్రాసెస్ అంతా జరిగేసరికి ఆల్రెడీ 4 days అయిపోయింది. వాళ్ళ గురుపత్ని ఏం చెప్పిందంటే 4th day సాయంత్రం నేను పూజ చేసుకుంటాను, ఆ రోజు ఆ టైం కల్లా తీసుకొచ్చేసేయి అని చెప్తే నేను తీసుకొచ్చేస్తాను అని చెప్పి స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి ఎట్లాలో తనకి ఈ ఎలాలలో కూడా దారి తెలియట్లా. సో ఇప్పుడు మళ్ళీ ఆ దివ్య పురుషుడిని అడుగుతాడు అనమాట, మీరైనా నాకు హెల్ప్ చేయగలరా అని చెప్పేసి. ఏం పర్లేదు ఈ గుర్రం తీసుకెళ్ళిపో, ఈ గుర్రం ఏంటంటే గాలి కంటే స్పీడ్గా నువ్వు అనుకున్న చోట తీసుకెళ్ళిద్ది అని చెప్తే అక్కడి నుంచి
ఉదంకుడు పైలుడి ఆశ్రమానికి వచ్చి వాళ్ళ వైఫ్కి ఈ కర్ణాభరణాన్ని ఇచ్చేసి ఆవిడ పూజ చేసుకునేది. అయితే పైలుడు అడుగుతాడనమాట, అరే పక్కనే ఉంది కదా పౌష్యని రాజు రాజ్యం, ఎందుకు ఇంత టైం పట్టింది నీకు అక్కడ దాకా వెళ్ళి రావడానికి అని చెప్పి అడిగితే అప్పుడు ఉదంకుడు చెప్తాడు, నేను కూడా ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను గురుగారు. యాక్చువల్గా ఏంటంటే నేను వెళ్ళే దారిలో ఒక దివ్య పురుషుడు ఎద్దు మీద వచ్చి పేడ తినమన్నాడు, ఆయనతో మాకెందుకు అని చెప్పి తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. రాజు దగ్గరికి వెళ్ళి ఆ కర్ణాభరణాలు తీసేసుకున్నాను వాళ్ళ వైఫ్ దగ్గర. మళ్ళీ తిరిగి వస్తుంటే తక్షకుడు నా దగ్గర నుంచి దొంగతనం చేశాడు. నేను తనను వెతుక్కుంటూ నాగలోకానికి వెళ్ళిపోయాను తనతో పాటు వెనకాల. అయితే ఈ నాగలోకం దగ్గర నాకు ఒక ఫజిల్ లాగా అనిపించింది. ఫస్ట్ నేను చాలా ఆశ్చర్యపోయిన వాళ్ళని చూసి, ఎవరైతే ఒక ఇద్దరు అమ్మాయిలు బ్లాక్ అండ్ వైట్ థ్రెడ్తో ఆ పక్కన ఇంకో 6 అబ్బాయిలు ఒక 16 ఆకులు, ఒక 12 ఆకులను ఒక చక్రాన్ని పట్టుకొని ఈ దారాలతో నేస్తూ ఒక క్లాత్ని తయారు చేస్తున్నారు. ఆ పక్కన ఒక పెద్ద గుర్రం మీద ఒక దివ్య పురుషుడు ఉన్నాడు. వాళ్ళందరినీ చూసి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే చివరికి ఆ దివ్య పురుషుడు నాకు హెల్ప్ చేసి నన్ను ఇక్కడికి పంపించాడు, ఆ కర్ణాభరణాలు నాకు వచ్చేలా చేశాడు. నాకైతే వాళ్ళు ఎవరు అర్థం కాలేదు, మీకు అర్థమైతే కొంచెం చెప్పండి అని చెప్పేసి గురువుగారు అడుగుతాడు. అప్పుడు గురువుగారు ఉదంకుడికి బాగా ఆలోచించి చెప్తారు. ఫస్ట్ నీకు ఎద్దు మీద ఎదురొచ్చిన అతను ఇంద్రుడు. ఆ ఇంద్రుడు కూర్చున్న ఎద్దు ఏంటంటే దేవతల ఏనుగైన ఐరావతం. నువ్వు తిన్న పేడ ఏదైతే ఉందో అది అమృతం. అలాగే నువ్వు పాతాళలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న ఒక ఇద్దరు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాత విధాత. వాళ్ళిద్దరు పట్టుకున్న నలుపు తెలుపు దారాలు రాత్రి పగలు. ఆ పక్కనే ఉన్న 6 కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకున్న 6 ఋతువులు. వాళ్ళు తిప్పుతున్న 12 ఆకుల చక్రం ఏదైతే ఉందో అది 12 నెలలతో కూడిన ఒక సంవత్సరం. అంటే మన కాలమానాన్ని వాళ్ళు అక్కడ కూర్చుని ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. ఆ పక్కనే ఎత్తైన గుర్రం మీద కూర్చున్న దివ్య పురుషుడు ప్రజ్ఞుడు. అతను ఇంద్రుడికి చాలా బెస్ట్ ఫ్రెండ్. అప్పుడు పైలుడు ఉదంకుడితో నువ్వు నా గురుదక్షిణ కూడా ఇచ్చేసావు కాబట్టి నువ్వు ఇంకా ఇండిపెండెంట్వి, వెళ్ళి ఏదన్నా జాబ్ చేసుకో అని చెప్తాడు. అప్పుడు ఉదంకుడు ఒక మంచి ప్లేస్ చేసుకుని చాలా కాలం తపస్సు చేస్తాడు. ఎంతకాలం తపస్సు చేసినా ఒక విషయం మాత్రం ఎప్పుడు ఉదంకుడిని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. అదేంటంటే తక్షకుడు తన దగ్గర నుంచి ఆ ఆభరణాలను దొంగతనం చేసుకుంటాడు. దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటాడు, ఎంత కాన్సన్ట్రేట్ చేద్దామన్నా సరే. ఇంకా చిరాకు వచ్చి తక్షకుడిని ఏదైనా చేసేయాలని చెప్పేసి జనమేజయ మహారాజు దగ్గరికి వస్తాడు. జనమేజయుడి దగ్గరికి ఎందుకు వస్తాడు అంటే జనమేజయ మహారాజు వాళ్ళ తండ్రి అయిన పరీక్షిత్ మహారాజుని ఈ తక్షకుడే కాటేసి చంపేశాడు. సో ఇప్పుడు జనమేజయుడి దగ్గరికి వచ్చి తిన్నన్ను ఇట్లా బాగా డిస్టర్బ్ చేశాడని నా దగ్గర నుంచి కంటాపడడానికి కొట్టుకుని వెళ్ళిపోయాడు దొంగతనం చేసేసి. మీకు ఇంకో విషయం తెలుసా, మీ ఫాదర్ని కూడా కాటేసి చంపింది తిని, అప్పుడు మీరు చాలా చిన్నపిల్లలు కదా, మీకు బహుశా విషయం తెలిసి ఉండదు అని చెప్పంటే ఇంకా అప్పుడు జనమేజయుడికి బాగా కోపం వచ్చేస్తుంది. తక్షకుడి మీద ఫుల్ కోపం వస్తుంది. ఈ సిచ్యువేషన్ని తను క్యాష్ చేసుకోవాలని చెప్పేసి ఉదంకుడు ఏం చేస్తాడంటే, ఒక పని చేయండి, మీరు కొంతమంది బ్రాహ్మిన్స్తో కలిసి మాట్లాడి పురోహితులతో సర్పయాగం చేయండి, ఆ సర్పయాగంలో ఈ పావులన్నింటినీ చంపేసేయండి, ఒక దరిద్రం వదిలిపోద్ది అని చెప్తే ఇంకా ఆ కోపంలో ఉన్న జనమేజయుడు కూడా ఈ ఉదంకుడు చెప్పిన దానికి అగ్రీ చేసేసి ఒక డెసిషన్ తీసుకుని సర్పయాగం స్టార్ట్ చేస్తాడనమాట. జనమేజయుడు సర్పయాగాన్ని స్టార్ట్ చేశాడని చెప్పేసి సౌతి నైమిషారణ్యంలో ఉన్న సౌనకాది మునులకు చెప్తాడు. అప్పుడు ఆ మునుల్లో ఒక అతను లెగిచి, అంటే జనమేజయుడు చేసిన సర్పయాగం మధ్యలో ఆగిపోయిందా, ఎందుకంటే ప్రస్తుతం మనకు కూడా ఇంకా పాములు ఉన్నాయి కదా, అందుకే నాకు చిన్న డౌట్ వచ్చింది, సరే అదంతా వదిలేసి నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పండి అని చెప్పంటే అప్పుడు సౌతి మళ్ళీ తర్వాత జరిగిన కథను స్టార్ట్ చేస్తాడు. సౌత్ ఏం చెప్పాడు అనేది నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక పని టేకప్ చేసినప్పుడు అది పూర్తయ్యే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఉదంకుడు గివప్ ఇవ్వకుండా ఎలా చేశాడో అలాగే మనం కూడా గివప్ ఇవ్వకుండా ఆ పనిని కంప్లీట్ చేయాలి. కోర్స్ మనం చేసే పనిలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉదంకుడు కూడా సర్పలోకానికి వెళ్ళాడు. అసలు ఆ లోకం ఎట్లా ఉంటుందో ఏంటో తనకి ఎప్పుడూ తెలియదు. అక్కడ కొన్ని కోట్లలో సర్పాలు ఉన్నాయి. అయినా సరే తను చాలా తెలివిగా అక్కడ ఆవేశపడకుండా పొలైట్గా డీల్ చేసి వాళ్ళ మన్నాన్ని పొంది తను అనుకున్న సాధించాడు. ఎందుకంటే మన బలం లేని చోట మనం ఎప్పుడు విర్రవేయకూడదు, జాగ్రత్తగానే డీల్ చేయాలి, సరైన డెసిషన్ తీసుకోవాలి, అప్పుడే మనం అనుకున్న సాధించగలుగుతాం. ఇంకొక విషయం ఏంటంటే మనం కోపంలో ఉన్నప్పుడు అసలు నోరు జారకూడదు, ఎందుకంటే తన కోపమే తన శత్రువు అని చెప్పేసి మన పెద్దలకు చెప్పారు. ఇప్పుడు ఉదంకుడు కోపంలో ఉండి నోరు జారాడు కాబట్టి రాష్ట్రానికి పిల్లలు పుట్టకుండా ఉండాలని చెప్పి శాపం ఇచ్చాడు. సో అది తనకే మైనస్ అయింది. అరే అన్నంలో వెంట్రుకు రాజేస్తాడా, రాజేడు కదా, పోనీ రాజు ఏమన్నా వంట చేశాడా, అది కాదు, ఏదో ప్రేమతో అతిథి వచ్చాడు కదా అని చెప్పి కూర్చుని వడ్డిస్తుంటే అందులో ఒక వెంట్రుకు వచ్చింది. ఇదంతా ఏమీ ఆలోచించకుండా ఉదంకుడు కోపంతో టక్కన రాజుని చెప్పించేశాడు. రాజు కూడా తిరిగి చెప్పించాడు. చివరికి ఏమైంది, రాజుకి ఇచ్చిన శాపం ఉపశమనం అయింది, కానీ ఉదంకుడికి రాజు ఇచ్చిన శాపం మాత్రం అలాగే ఉండిపోయింది. మనకు ఒకళ్ళు కీడి చేయాలని చెప్పి చూస్తే ఆ జోన్ నుంచి వీలైనంత త్వరగా మనం బయటకు వచ్చేసి మన పనిని మనం కంటిన్యూ చేసుకుంటూ ముందుకు లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆల్రెడీ కోపంలో మనం నోరు జారినందుకే రాజు మనకు శాపం ఇచ్చాడు. ఎప్పుడో జరిగిపోయిన తక్షకుడి ఇష్యూ గురించి మళ్ళీ పగ తీర్చుకోవడం అవసరమా ఈ ఉదంకుడికి? డైరెక్ట్గా జనమేజయుడి దగ్గరికి వెళ్ళేసి మీరు ఒక సర్పయాగం చేసేయండి, అందులో పావులని చచ్చిపోతాయని చెప్పేసి మంచి ప్లాన్ వేసాడు, తన చేతికి మట్టండకుండా. ఫ్రెండ్స్, మనం ఏ ఎమోషన్ ఉన్నా ఆ ఎమోషన్ తాలూకా జోన్లో ఉన్నప్పుడు అసలు డెసిషన్ అనేది తీసుకోకూడదు. ఎందుకంటే అవి మనం తీసుకునే డెసిషన్ మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ఎగ్జాంపుల్, మనం కోపంలో ఉన్న డెసిషన్ తీసుకోకూడదు, ఆనందంలో ఉన్న డెసిషన్ తీసుకోకూడదు, బాధలో ఉన్నా కూడా డెసిషన్ తీసుకోకూడదు. న్యూట్రల్గా ఉన్నప్పుడు చాలా కాన్షియస్గా మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. అప్పుడే దానివల్ల మనకి యూజ్ ఉంటుంది. లేదంటే ఏదో ఒక ఇబ్బంది అనేది ఇలాగే వస్తూ ఉంటుంది అనమాట. ఈ స్టోరీలో చూసినట్టు ఉదంకుడు చెప్పడంతో జనమేజయుడికి తక్షకుడి మీద బాగా కోపం వచ్చి ఎలాగైనా సరే తక్షకుడి మీద పగ తీర్చుకోవాలని చెప్పేసి
ఉదంకుడు చెప్పినట్లుగా సర్పయాగం చేసి పావునన్నింటిని చంపడానికి ఒక డెసిషన్ తీసుకున్నాడు. దీనివల్ల తక్షకుడితో పాటు ఏ తప్పు చేయని మిగతా పావును కూడా చచ్చిపోతాయి. తక్షకుడే తన తండ్రిని చంపేసాడన్న విషయం ఉదంకుడికి ముందే తెలిసినప్పుడు ఆ విషయం ముందే వచ్చి రాజుకి చెప్పకుండా వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఇష్యూ వచ్చినప్పుడు చెప్పి ఇప్పుడు పగ తీర్చుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నాడంటే ఆ పగ ఉదంకుడితో అయింది కానీ జనమేజయుడిది ఉంది. కనీసం ఆ చిన్న ఇది కూడా జనమేజయుడు ఆలోచించలేదు. ఇంకొక విషయం ఏంటంటే అసలు తక్షకుడు మా ఫాదర్ని ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది కూడా ఆలోచించకుండా చేసింది తప్పు తక్షకుడు అయితే ఎంటైర్ సర్పలోకం మొత్తానికి హాని కలిగించడానికి సర్పయోగాన్ని స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ ఏ తప్పు చేయకుండా ఆ సారమేయుడు అనే సరమ దేవతల యొక్క కుక్క పిల్లని వాళ్ళ తమ్ముళ్ళు కొట్టినందుకు ఎన్నో శాంతి కార్యక్రమాలు చేస్తున్న జనమేజయుడు ఇప్పుడు మళ్ళీ తెలిసి ఏ తప్పు చేయకుండా వేరే భావం చావు కారణమవుతున్నాడు. ఆల్రెడీ మనం ఒకసారి ఒక తప్పు చేసి ఆ చేసిన తప్పు అని చెప్పి మనకు తెలిసి కూడా మళ్ళీ అదే తప్పును మనం రిపీట్ చేస్తే ఎవడేం చేయలేడు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ ఒక్క ఎపిసోడ్లోనే మన లైఫ్ని లీడ్ చేయడానికి కావాల్సిన ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. అలాంటిది స్టోరీ ముందుకెళ్లే కొద్ది ఇలాంటి కుప్పలు తెప్పలుగా ఉంటాయన్నమాట. సో వీటన్నిటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. పెట్టిన అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్గా పొందండి. థ్యాంక్ యూ.